Rajesh Rider Moto Vlogs. Please subscribe the channel. राइडिंग चैनल होता है, क्या नाम है? थैंक यू सर. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ రెడ్డి మోటో వ్లాగ్స్. ఇవాళ మనము చీమల దారికి పోతున్నాం. చీమల దారికి ఆడ నైట్ క్యాంపింగ్ ఉంటుంది. ఇవాళ నైట్ క్యాంపింగ్ చేసుకుని రేపు మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఉంటాం. ఇవాళ జస్ట్ ఓన్లీ మనం క్యాంపింగ్కే పోతున్నాం. చాలా లేట్ అయింది, ఎందుకంటే నేను 5కే ఆడ ఉండాలనుకున్నా, కానీ ఏంటంటే నాకు 5 అయిపోయింది. ఎందుకంటే ఈ నుంచి మనకు 70 కిలోమీటర్స్ వస్తుంది. చూసి చిన్న అంటే నార్మల్గా నేను ఏమనుకున్నా అంటే ఈ నుంచి 5కి వెళ్ళి మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు ఏదో అనుకున్నా, కానీ కొంచెం అంత బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం బయటికి వచ్చేసరికి నాకు లేట్ అయింది, దానివల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఓకే అండి, ఇక్కడ ఈ దిల్సుఖ్ నగర్ నుంచి మనకు ఈ మొత్తం ట్రాఫిక్ ఉంది. ఎట్ట వెళ్ళాలో ఏం అర్థం కాదు. ఇది దేవుడా పనే కొంచెం అయితే యాక్సిడెంట్ అయిపోయింది. స్వామి పండుగ వెళ్ళాము. ఎంత దరిద్రమైనదంటే ఎంత దరిద్రమైనది గూగుల్ మ్యాప్ అయితే. నార్మల్గా లోపల దిల్సుఖ్ నగర్ చూపిస్తుంటే ఏడైనా తీసుకోవద్దు అనుకున్నా, కానీ మళ్ళీ తీసుకొచ్చి మనకు ఓఎస్సీ హాస్పిటల్ కాడ తీసుకొచ్చింది. లోపల మొత్తం ఒక 5 కిలోమీటర్ వేస్ట్ టైం బొక్క. ఎంత దరిద్రం అంటే గూగుల్ మ్యాప్ని ఏ టైంలో నమ్మాలో ఏ టైంలో నమ్మాలో కూడా అర్థం కాదు. ఇది నేను డైరెక్ట్గా నార్మల్గా అయితే డైరెక్ట్ స్ట్రేట్కి వెళ్ళిపోదాం అనుకున్నా, లోపలంగా షార్ట్ కట్లో చూపిస్తుంది. అయినా అక్కడి నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పుకొని నేను ఈ రోడ్ ఎంచుకున్నా, కానీ దీంట్లో అటు నుంచి వెళ్ళిపోయేటుంది. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రమైన రోడ్ ఇది. ఈ అమ్మ గూగుల్ మ్యాప్ని ఎప్పుడు నమ్మకూడదు. ఏ టైంలో ఎటుంటుందో కూడా తెలియదు గూగుల్ మ్యాప్ అయితే. నాకు ఎంత లోపలంగా తీసుకొచ్చి ఓఎస్సీ కాడ తీసుకొచ్చింది. అదే వేయడానికి వస్తే మనం డైరెక్ట్ కర్మంఘట్ నుంచి డైరెక్ట్ ఒకటే రూట్లో జస్ట్ 2 మినిట్స్లో వచ్చేసాం. ఎంత వేరే లెవెల్ అయ్యి అంత ఘోరంగా తీసుకొస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. $600 పోతాయి. 600 లోపల మొత్తం బర్రెలు చూస్తున్నా, కానీ 600 यार. राइडिंग चैनल होता है, क्या नाम है? ఏంద్రా బాబు ఈ రోడ్లలో తీసుకుపోతుంది, ఏం అర్థమవుతలేదు. ఇది ఈ గూగుల్ మ్యాప్ ఏడే తీసుకుపోతుందో అర్థమవుతలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంతా ఏడంతా పోతుంది అనుకున్నా. ఓడికి వచ్చినా కూడా అర్థమవుతలేదు. ఏంటంతా ట్రాఫిక్ ఉంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిక్ అంట. ఇది అసలు ఏం అర్థమవుతలేదు. కొత్త ఏరియాకి వచ్చేసినాం మనం, ఏం అర్థమవుతలేదు. ఏం ఇది అసలు ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే ఇక చిన్న చిన్న టోల్ గేట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నాకు చూసిన వరకు హైటెక్ సిటీ టచ్ అవుతున్నామా ఏంది? హైటెక్ సిటీ అంటున్నావు. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం అవుతలేదు, కానీ వేరే లెవెల్ ఉంది ప్లేస్ అయితే. ఇప్పటి నుంచో నిద్ర వస్తుంది ఏంద్రా బాబు. హాయ్,
హాయ్ ఎడిక్ బ్రో सर अच्छा है सर सर वीकेंड सर థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ కలిసిండా ఓకే ఓకే క్యా कहाँ पे जा रहे हो ఇది గండి చీమదారి अच्छा उधर थैंक यू सर థ్యాంక్ యూ ఓకే సబ్స్క్రైబర్ కలిసిండు వేరే లెవెల్ అని అసలు ఆయన ఆనందమే వేరుంది మనకిట ఎలా అంటే అనిపిస్తుంది అంటే ఇటు ఎవరైనా కలిసిరు అనుకో మనకిట చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదో మనకు ఫీల్ అది ఎందుకంటే మనకు ఒక అన్నోన్ పర్సన్స్ మనకు వచ్చి అభిమానం ఇచ్చి ఒక రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనకిట చాలా ఇది అనిపిస్తుంది ఎందుకంటే అదంతే అది ఒకటి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అలాంటి ఆనందాలు అయితే రావు మనకు ఎందుకంటే అసలు అవి ఆనందం రాని ఆనందాలు అవి ఏ క్లాస్లో బైక్ నేర్చుకున్నా అంటే దగ్గర ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే నేను బైక్ నేర్చుకున్నాను మా అన్న నేర్పించారు అప్పుడు నేను నేర్చుకున్న ఫస్ట్ బైక్ ఏంటంటే స్పెండర్ అప్పట్లో స్పెండర్ చాలా ఇది ఉండే ఆ తర్వాత నుంచి నేను అట్ట బండ్లు అంటే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అది బండి నేర్చుకోవాలి బండ్ల మీద తిరగాలి అని ఒక చిన్న ప్యాషన్ చిన్నప్పటి నుంచి మనకు అది ప్యాషన్ అది అందుకనే మళ్ళీ ఈ మార్గం అనేది నేను ఎంచుకున్నాను నేను ఎందుకంటే నేను బైక్ మీదనే నేను మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది రైడర్స్ ఉంటారు ఇటు నుంచి అక్కడ పోయి అక్కడి నుంచి బైక్ తీసుకొని అట్లా నడుతాము ఇట్లా రైడ్ చేద్దామని అన్నారు కానీ నేను ఒకటే అన్నా నేను తిరగాలి అనుకున్నాను బండి మీదనే ఏడికైనా వస్తా నేను ఏడికైనా వస్తా కానీ నేను బండి మీదకే వస్తా నేను బైక్ మీదనే వస్తా వేరేది ఏది ఎక్కను అని అలా నేను అనుకున్నాను అందుకనే నేను ఎప్పుడు అయినా సరే ఏడికైనా సరే నేను బండి మీదనే పోతా ఎంత లాంగ్ అయినా సరే అది మేము నెక్స్ట్ ప్లానింగ్లో లడాక్ అనుకుంటున్నాము మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఇంటి నుంచి మనం ఫ్లైట్కి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి రెంట్ తీసుకొని బండ్లు తీసుకొని అటు పోదాం అన్నారు కానీ నాకు వద్దు ఎందుకంటే నేను నా కాళ్ళతో నేను నడుపుకొని ఇంటి నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కావాలనుకుంటున్నాను అందుకనే నేను మొత్తానికి బండి మీదనే వద్దామని ఫిక్స్ అయినా అని చెప్పాను ఎందుకంటే మన బండి ప్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు నాకు బండి లేకపోతే నేను ఉండలేను నేను అసలు ఇంతసేపు దేంట్లో కూర్చోలేను బండి మీద 1 hour 2 hours అయినా కానీ 30 kilometers నాకు బండి ఆటో ఏదైనా ఎక్కినా అనుకో నాకు అసలు నచ్చదు ఎందుకంటే అంతసేపు నాకు కుసబుద్ధి కాదు ఎందుకంటే నేను నా బండి మీద పోయిన ఒక గంటలో ఒక 10 kilometers కొట్టినా నాకు అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఆడు నాకు బండ్లైనా బస్ అయినా సరే కార్ అయినా సరే నెక్కబుద్ధి కాదు ఇంకా మనకు 21 kilometers ఉంది 21 kilometers అయితే ఇంకో 40 నిమిషాలలో వెళ్ళిపోతాం మనం వాడికి 40 నిమిషాలు చూపిస్తుంది 21 kilometersకి మ్యాప్ అయితే ఎందుకంటే ముందర ట్రాఫిక్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అందుకనే ఇంతసేపు చూపిస్తుంది ఇంకా మనకు 3 kilometers ఉంది ఎందుకు అలా మిర్రర్ అసలు కనిపించలేదు అసలు తుడుచుకోవాలి మనం తుడుచుకోకుండా వచ్చేసినామేమో అసలు ఏం కనిపించలేదు అసలు ఎందుకు బాయ్ చెప్తున్నావు లోపల పోతావు ఇంకో మనకు 7 kilometersలో 6 minutesలో మనం అనుకునే లొకేషన్కి వెళ్ళిపోతాం కానీ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మ ఏం కనిపిస్తలేదు ముందర అయితే గ్లాస్ వేసుకున్నా అంటే అసలు ముందు ఏం కనిపిస్తలేదు నేను నార్మల్గా రోజు రైడ్కి వచ్చేటప్పుడు చూసుకుంటా మొత్తం వాటర్ పెట్టి చూస్తా కానీ నేను రైడ్ నార్మల్గా చూసుకున్నాను అందుకని అంత ఎఫెక్ట్ ఉందేమో ఇది అసలు ఏం కనిపిస్తలేదు మనం ఇంకో 2.2 kilometers ఆ ఊరికి వెళ్ళిపోతాం చీమల దారి ఏం మావా ఏం దారి మావా చీమల దారియా ఊరు దేవుడా ఇలాంటి ఊరి పేర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది నాకు ఒకసారి
చీమల దారి. ఏమైంది బ్రో? ఓ ఫోన్ మాట్లాడుతున్నావు. నేను ఏమైనా బండి ట్రబుల్ ఇచ్చింది అనుకున్నా. ఆపోజిట్ వెహికల్ వస్తే చాలు, అసలు గ్లాస్లో అసలు ఏం కనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చలి బాగుంది, మనకు అక్కడ అంత అనిపించలేదు. ఇక్కడ నుంచి మనకు 15 కిలోమీటర్స్ లోపల వచ్చినప్పటి నుంచే మనకు కొంచెం చలి అనేది స్టార్ట్ అయింది. చూస్తున్నాం కదా, ఇదే చీమల దారి, గ్రామ పంచాయతీ చీమల దారి. ఇడికి వచ్చినాం మనం. ఇలా చాలా లేట్ అయింది మనకు. ఫ్రెండ్ వస్తున్నాడు, ఆయన వచ్చేసరికి మనం ఆడికి వెళ్ళి మనం క్యాంపింగ్ చేసే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇదే మనకు వచ్చేసి చీమల దారి అంట. వీడి నుంచి చీమల దారి ఊరికి పోవాలంటే 1 కిలోమీటర్ ఉంటుందంట లోపల పోవాలంటే. మనం చీమల దారి అనే ఊరికి పోవాలంటే. అమ్మ, ఇంత నైట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఎందుకంటే 3కి వెళ్దాం అనుకున్న, 3, 4, 5 కల్లా రావచ్చు అనుకున్నా, కానీ చాలా లేట్ అయిపోయింది. ఓకే, వెయిట్ చేద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే చాలా అట్టర్ స్లాప్ అయిపోయింది మన ట్రావెల్ ఇలా క్యాంపింగ్. అసలు నేను ఏదో వేరే వాళ్ళ అసలు మాట వినకూడదు అనుకున్నాను, కానీ వేరే వాళ్ళ మాట విన్నాను. నాకు మొత్తం ఆగమైపోయింది ఇది. చట్, నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంతా వేస్ట్ అయ్యింది నాకు. మొత్తం టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, పెట్రోల్ వేస్ట్, అంతా వేస్ట్ అయింది ఇది. అమ్మ, ఇంకా నేను ఆడి నుంచి వచ్చినప్పుడే 70 కిలోమీటర్లు చూపించింది మనకు. ఇక్కడ మళ్ళీ 71 కిలోమీటర్లు చూపిస్తుంది. దగ్గర 20 కిలోమీటర్ వచ్చిన తర్వాత. భయ్యా, మనం రోడ్ మీద పోతుంటే ఇక్కడ కల్పించింది వాల్యూ జోన్ హైదరాబాద్ మార్కెట్ అని. అన్ని రకాలు ఉన్నాయి బ్రో దీంట్లో. మనకు ఒకసారి చూద్దాం, మనకేమైనా సంబంధించిన దొరుకుతాయా లేదా అని చూసొద్దామని లోపల పోతున్నా. యూట్యూబ్ ఛానల్ బ్రో? అవును, అప్లోడ్ అవుతుంది అంటావా? ఎక్కడన్నా ట్రావెల్? నేను అక్కడ నుంచి ఇది అనంతగిరి నుంచి వస్తున్నా. అనంతగిరి బ్రో, ఈ నుంచా పోయేస్తున్నా. ఒక యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు అన్న, చెక్ చేస్తా కదా నేను. ముంగట ఉన్నాయి యూట్యూబ్ ఛానల్. అప్లోడ్ అవుతా బ్రో వీడియో. ఇది పేరు రాజేష్ రైడర్. సింగిల్ ట్రావెలింగ్ అనా? దీంట్లో ఆఫర్ నడుస్తుందా? ఆఫర్స్ మొన్న ఓపెన్ అయిందన్న. మంచిగానే. ఓకే ఓకే, చెక్ చేస్తా అన్న. సరే చెయ్యి. ఓకే టైం. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇది. మామూలుగా లేదుగా, ఆఫర్లు ఏమున్నాయో చూద్దామని వచ్చిన. నార్మల్గా అయితే వస్తున్నాం కదా, ఇటు నుంచి పోతున్నామని చూసేసుకొని వెళ్ళిపోదామని వచ్చానండి. ప్రతి ఒక్కటి ఉంది దీంట్లో. మనం బట్టలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయి, ఆఫర్స్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాం. బై 1 20%, బై 2 30%. ప్రతి ఒక్క బ్రాండ్స్ ఉన్నాయి దీంట్లో. రైడింగ్ సంబంధించింది ఏమైనా ఉంటే ఆ వీడియోస్ చూద్దామని వచ్చాను. నార్మల్గా రైడింగ్ షూస్ ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు దీంట్లో. చాలా పెద్ద మార్కెట్ ఇది. రైడింగ్ షూస్ ఉండొచ్చా లేదా తెలియదు. అరే బాగుంది ఇది అయితే, చాలా పెద్ద మార్కెట్. ప్రతి ఒక్క సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఏది దొరకదని కూడా లేదు.
ప్రతి ఒక్కటి ఉంది. మా ఫ్రీగా ఇచ్చినట్టే అందరు ఏ పడతారు కదా దీంట్లో. భయ ఏం ఛానల్ భయ? రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. వస్తానా? ఏ ఛానల్ అన్నా? రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. వస్తామా మేమందరం? అరే ఇక్కడ రారా, టీవీ వాళ్ళు వచ్చారు. టీవీలు కాదని నేను టీవీలో కనిపిస్తుందా? రారా వాళ్ళకి చూపెట్టాడా? వస్తారు వీళ్ళు. రావాలా చూడు. రికార్డింగ్ అయితే నా మరి నేను యాక్చువల్లీ ట్రావెలర్ని. నేను అదే అదే అర్థమైంది. పోతుంటే చూసొద్దామని ఇటు వచ్చింది. ఎక్కడ పోతురు? నేను అనంతగిరి నుంచి వస్తున్నా. అనంతగిరి నుంచి వస్తున్నా. ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్. రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. లైక్ కొట్టాలా? మిస్టర్ చాలా పెద్దగా ఉంది కదా. మన అందరి రియాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో ఇది ఇంత ఎక్స్పెక్ట్ వస్తుందని. ప్రతి ఒక్కటి ఉంది. డీమార్ట్ లేకనే సేమ్ పెద్దది. ఇది చాలా పెద్ద మాట. ఇది నేను రైడింగ్ సంబంధించిన దొరుకుతాయి అనుకున్నా కానీ అది అన్నీ ఏం లేవు.